సో గుడ్ ఈవినింగ్. సో ఈరోజు మనం నీట్ కాదు ఎన్సిఈఆర్టీ బయాలజీలో పియూసి 1లో ఫస్ట్ యూనిట్ అయినటువంటి డైవర్సిటీ ఇన్ ద లివింగ్ వరల్డ్ కోసం మాట్లాడదాం. ఈ డైవర్సిటీ ఇన్ ద లివింగ్ వరల్డ్లో మనకి 4 లెసన్స్ ఉన్నాయి. సో ఫస్ట్ లెసన్ వచ్చేప్పటికి ద లివింగ్ వరల్డ్, సెకండ్ వన్ బయాలజికల్ క్లాసిఫికేషన్, దాని తర్వాత ప్లాంట్ కింగ్డము, ఫాలోడ్ బై యానిమల్ కింగ్డమ్. సో డైవర్సిటీ ఇన్ ద లివింగ్ వరల్డ్, ముందు మనం డైవర్సిటీ ఇన్ ద లివింగ్ వరల్డ్లో ఫస్ట్ లెసన్లో అసలు లివింగ్ థింగ్ అంటే ఏంటి అని మాట్లాడిన తర్వాత డైవర్సిటీ అంటే ఏంటి అనే దాని గురించి మాట్లాడదాం. జనరల్గా మనం చిన్నప్పటి నుంచి చదువుతూ వస్తున్నాము, లివింగ్ థింగ్స్ అని వేటిని అంటారు అని చెప్పేసి మన స్కూల్ లెవెల్ నుంచి మనకు చెప్తానే వస్తున్నారు. సో ఏదైతే సెల్స్తో తయారయ్యి రిప్రొడక్షన్ని చూపిస్తూ, మెటబాలిక్ యాక్టివిటీని చూపిస్తూ, కాన్షియస్నెస్ రెస్పాన్స్ ఇస్తూ ఉంటే, గ్రోత్ని కూడా చూపిస్తూ ఉంటే దాన్ని మనం లివింగ్ థింగ్స్ అనొచ్చు అని చెప్తున్నాం. అయితే ఇక్కడ గ్రోత్, రిప్రొడక్షను, మెటబాలిక్ యాక్టివిటీ, సెల్యులర్ ఆర్గనైజేషను అండ్ దెన్ కాన్షియస్నెస్. సో వీటిలో గ్రోత్ తీసుకుంటే మీరు నాన్ లివింగ్ థింగ్లో కూడా గ్రోత్ అనేది చూస్తారు, నాన్ లివింగ్ థింగ్స్లో కూడా గ్రోత్ చూస్తాం మనం. అదేవిధంగా మెటబాలిక్ యాక్టివిటీ అంటే సమ్ కెమికల్ రియాక్షన్, అది కూడా మనం నాన్ లివింగ్ థింగ్స్లో చూస్తాం. మరి నాన్ లివింగ్ థింగ్లో మనం ఇన్ని చూస్తున్నప్పుడు, సేమ్ ఫీచర్స్ చూస్తున్నప్పుడు, లివింగ్ థింగ్స్ ఉండే స్పెషాలిటీ ఏంటి అంటే, లివింగ్ థింగ్స్ అనేవన్నీ కూడా సెల్స్తో తయారై ఉంటాయి. నాన్ లివింగ్ థింగ్స్ యాటమ్స్, మాలిక్యూల్స్తో తయారై ఉంటాయి. అదేవిధంగా మన లివింగ్ థింగ్స్ అనేవి సెల్స్తో తయారై ఉంటాయి. సో సెల్ ఈజ్ ద ఫండమెంటల్ యూనిట్ ఆఫ్ లివింగ్ థింగ్. స్ట్రక్చరల్ అండ్ ఫంక్షనల్ యూనిట్ ఆఫ్ లివింగ్ థింగ్ లేదా ఆర్గానిజం ఏంటి అంటే సెల్, కణము అనేది మనం ఫండమెంటల్ థింగ్ ఆఫ్ ఏ లివింగ్ ఆర్గానిజం అంటాం. ఈ ఫండమెంటల్ థింగ్ అనేది గ్రోత్ చూపిస్తుంది. అయితే రిప్రొడక్షన్ అనే ఒక స్పెషల్ ఫీచర్ వల్ల మనం నాన్ లివింగ్ని సపరేట్ చేయొచ్చు. ఏంటి రిప్రొడక్షన్ అంటే, ఒక ఆర్గానిజము తన పోలినటువంటి సేమ్ ఆర్గానిజంని ఉత్పత్తి చేయడాన్ని దాన్ని మనం రిప్రొడక్షన్ అంటాం. ఈ ఎబిలిటీ అనేది మీకు నాన్ లివింగ్ థింగ్స్లో కనిపించదు, లివింగ్ థింగ్స్లో మాత్రమే కనిపిస్తుంది. సేమ్ పోలినటువంటి ఆర్గానిజంని ఉత్పత్తి చేయడం అనేది లివింగ్ థింగ్స్లో మాత్రమే కనిపిస్తుంది, నాన్ లివింగ్ థింగ్స్లో కనిపించదు. సో కాన్షియస్నెస్ అంటే రెస్పాన్స్ ఇచ్చే నేచర్ అనేది మీకు నాన్ లివింగ్ థింగ్స్లో కూడా కనిపిస్తుంది. సో మనం ప్రజెంట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చూస్తున్నాం. కొన్ని రోబోట్స్ అనేవి సెన్సార్స్ ద్వారా వాటంతట అవే వాటి యాక్టివిటీని చూపిస్తాయి. అయితే ఆ కాన్షియస్నెస్ అనేది ఇన్బిల్ట్గా మనం ఎటువంటి సెన్సార్స్ వాడాల్సిన అవసరం లేదు. మన సెన్సార్స్ మనకు ప్రాపర్గా పనిచేస్తే మనం రెస్పాన్స్ అనేది చూపిస్తాం. దీన్ని మనం క్షోభ్యత అంటాం. సో మెయిన్గా లివింగ్, నాన్ లివింగ్లో ఇక్కడ ఇచ్చినటువంటి కేటగిరీస్లో సెల్యులర్ ఆర్గనైజేషన్ అనేది, తర్వాత రిప్రొడక్షన్ అనే 2 ఇంపార్టెంట్ ఫీచర్స్ వల్ల మనం నాన్ లివింగ్ని సెపరేట్ చేయగలుగుతున్నాం. సో నెక్స్ట్ వచ్చేప్పటికి లివింగ్ థింగ్స్ గురించి మాట్లాడాం. సో ఇప్పుడు మనం డైవర్సిటీ ఇన్ ద లివింగ్ వరల్డ్లో అసలు డైవర్సిటీ అంటే ఏంటి. సో డైవర్సిటీ అంటే వెరైటీనెస్. లెట్స్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక జూకి విజిట్ చేశారనుకోండి, అక్కడ రకరకాల జంతువులను చూస్తాం, దాన్ని మనం డైవర్సిటీ అంటాం. సేమ్ ఒకే టైప్ కాకుండా రకరకాలు ఉంటే దాన్ని మనం డైవర్సిటీ అంటాం. వెరైటీ ఈజ్ నథింగ్ బట్ డైవర్సిటీ అంటాం. సో లివింగ్ ఆర్గానిజమ్స్లో మనకు నంబర్ ఆఫ్ వెరైటీస్ అనే ఆర్గానిజమ్స్ ఉన్నాయి. లెట్స్ ఫర్ ఎగ్జాంపుల్ బేసిక్గా మనం ఏంటంటే ప్రోటోజోవా, ప్రొకారియోటు, యుకారియోటు, తర్వాత యానిమల్, ప్లాంట్ ఇలా మాట్లాడతాం. లెట్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక యానిమల్ తీసుకున్నాం అనుకోండి, హ్యూమన్ బీయింగ్ ఈజ్ ఏ యానిమల్, ఇది ఒక స్పీసీస్. సో హ్యూమన్ బీయింగ్ మాత్రమే యానిమల్ అంటే కాదు, ఇంకా చాలా రకాల యానిమల్స్ ఉన్నాయి. సో ఇక్కడ యానిమల్స్కి వచ్చేప్పటికి ఈ చాలా రకాల ఆర్గానిజమ్స్ని మనం యానిమల్ డైవర్సిటీ అంటాం. అదేవిధంగా ప్లాంట్ డైవర్సిటీ. ఒక తోటలోకి వెళ్ళినప్పుడు ఏదో గులాబీ మొక్క మాత్రమే ఉందనుకోండి, అదేం డైవర్సిటీ ఉన్నట్టు కాదు. గులాబీ మొక్కతో పాటు రకరకాల మందార, చామంతి ఇలా రకరకాల మొక్కలు ఉన్నట్లయితే దాన్ని మనం డైవర్సిటీ అంటాం.
సో ఇక్కడ లివింగ్ ఆర్గానిజంలో బ్యాక్టీరియాలో కూడా అండ్ ఎట్ ది సేమ్ టైం వైరస్లో కూడా ప్రోటోజోస్లో కూడా ఈ అన్ని ఆర్గానిజమ్స్లో వెరైటీస్ ఆఫ్ ఆర్గానిజం ఉండడాన్ని మనం డైవర్సిటీ అంటాం. ఈ వెరైటీ ఆఫ్ ఆర్గానిజం ఉండడాన్ని డైవర్సిటీ అంటాం. మరి ఇంత డైవర్సిటీ ఉన్నప్పుడు మనం ఎలాగ వీటిని ఏదైనా చేయాలి అంటే ఎలాగ, ఎందుకు ఏదైనా చేయాలి అంటే హ్యూమన్ బీయింగ్ ఈజ్ ద డామినెంట్ స్పీసీస్ ఆన్ ద ఎర్త్ అన్నాం. సో హ్యూమన్ బీయింగ్ అనేవాడు డామినెంట్ స్పీసీస్, ఒక బలమైన స్పీసీస్ ఆన్ ద సర్ఫేస్ ఆఫ్ ఎర్త్. సో ఎందుకు అంటే బికాస్ ఆఫ్ దిస్ వన్. సో మనకి హై బ్రెయిన్ కెపాసిటీ ఉండడం వల్ల మనం చాలా రకాల ఆర్గానిజమ్స్ని కంట్రోల్ చేయగలుగుతున్నాం. సో ఈ నేచర్ వల్ల మనం ఏ ఆర్గానిజం చూసినా సరే దాన్ని ఏదో ఒకటి చేద్దాం. లెట్స్ ఫర్ ఎగ్జాంపుల్ కామ్గా ఉన్నాం మనం, ఎప్పుడు కూడా ఏదో ఒకటి సింపుల్గా వెళ్తూ ఉంటాం. సో దానికి రీజన్ ఏంటి అంటే బికాజ్ ఆఫ్ దిస్ వన్. సో మన బ్రెయిన్ కెపాసిటీ ఎక్కువగా ఉండడం వల్ల మిగిలిన ఆర్గానిజమ్స్ని కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాం. అది బ్యాక్టీరియా కావచ్చు, వైరస్ కావచ్చు, ప్రొకారియోట్ కావచ్చు, యూకారియోట్ కావచ్చు, ప్రోటోజోవా కావచ్చు, ఏదైనా సరే దేన్ని మనం వదలం, ప్రతిదాన్ని మనం అదనమాట సంగతి. సో ఇక్కడ మరి అలా చేయాలి అన్నప్పుడు మనం బేసికల్గా ప్రతిసారి ఆర్గానిజంని సోకాల్డ్ ఆర్గానిజం 2 చేతులు ఉంటాయి, 2 కాళ్ళు ఉంటాయి అంటే కోతుకు కూడా 2 చేతులు 2 కాళ్ళు ఉంటాయి. సో ఈ కన్ఫ్యూజన్ అవాయిడ్ చేయడానికి మనం ఆర్గానిజమ్స్ని ముందు ఐడెంటిఫై చేయాలి. తొండం ఉంటే ఏనుగు, ఇలాగా ఐడెంటిఫికేషన్ అనేది చేయాలి. సో మనం ఈ డైవర్సిటీ, ఈ బయోడైవర్సిటీ, ఈ వివిధ రకాలైనటువంటి ఆర్గానిజమ్స్ లేదా జీవులు ఉన్న ఈ ఎర్త్ సర్ఫేస్లో ప్రతి ఆర్గానిజంని గుర్తించడం ఇంపార్టెంట్ ఫస్ట్ థింగ్. సో గుర్తించిన తర్వాత ఇది యానిమల్, ఇది ప్లాంట్ అని క్లాసిఫై చేయాలి. మనం క్లాసిఫై చేయడానికి ముందు వాటికి పేర్లు కూడా పెట్టాలి. సో ఏది ఏమైనప్పటికీ మనం గుర్తించాలి, గుర్తించిన తర్వాత దానికి ఒక పేరు పెట్టాలి, పేరు పెట్టిన తర్వాత క్లాసిఫై చేయాలి. సో ఇక్కడ గుర్తించడానికి ఏంటయ్యా అంటే జనరల్గా మనం కెమిస్ట్రీలో చదువుకుంటాం, ఐయుపిఏసి అని మనం ఆర్గానిక్ కెమిస్ట్రీలో చదువుతాం. ఏంటి ఐయుపిఏసి అంటే ఇంటర్నేషనల్ యూనియన్ ఆఫ్ ప్యూర్ అండ్ అప్లైడ్ కెమిస్ట్రీ. వాళ్ళు ఆర్గానిక్ కెమిస్ట్రీలో ఏదైనా ఒక మాలిక్యూల్ని కనుక్కుంటే సో అండ్ సో పద్ధతుల ద్వారా దానికి ఒక పేరు పెట్టే విధానాన్ని ప్రపోజ్ చేశారు. అదేవిధంగా ఈ వెరైటీ ఆఫ్ ఆర్గానిజమ్స్ ఉన్న ఈ ఆన్ ద సర్ఫేస్ ఆఫ్ ఎర్త్ పైన ఇన్ని రకాల ఆర్గానిజమ్స్ని మనం గుర్తించాలి అంటే దానికి కూడా సెట్ ఆఫ్ రూల్స్ పెట్టారు. మొక్కలకైతే ICBN అంటాం, ఇంటర్నేషనల్ కోడ్ ఆఫ్ బొటానికల్ నామిన్క్లేచర్ అంటాం. అదేవిధంగా జంతువులకైతే ICZN అంటాం, ఇంటర్నేషనల్ కోడ్ ఆఫ్ జూలాజికల్ నామిన్క్లేచర్. సో మొక్కలకి ఈ గ్రూప్ వాళ్ళు ఏవైతే రూల్స్ పెట్టారో ఆ రూల్స్ ప్రకారంగా ఐడెంటిఫై చేస్తాం. జంతువులకైతే ICZN వాళ్ళు, ZN వాళ్ళు. అదేవిధంగా వైరస్లకు కూడా బ్యాక్టీరియాలకు కూడా సేమ్ ఇలాగే ఒక యూనియన్ ఉంది. సో ఆ యూనియన్ ద్వారా మనం పేరు పెట్టే విధానాన్ని ఫాలో అవుతూ వస్తున్నాం. సో సెట్ ఆఫ్ రూల్స్ అనమాట. ఆ రూల్స్ని మనం ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఆ రూల్స్నే ఫాలో అవుతారు. ఆ రూల్స్ని బట్టే మొక్కలకు కానీ జంతువులకు కానీ పేర్లు పెట్టే విధానం అనేది కొనసాగుతూ ఉంటుంది. సో నెక్స్ట్ పేరు పెట్టే విధానం. సో పేరు పెట్టే విధానానికి వచ్చేప్పటికి మనం ఎర్త్ సర్ఫేస్ పైన డిఫరెంట్ కంట్రీ పీపుల్ ఉన్నాం. కొంతమందికి తెలుగు, కొంతమందికి ఇంగ్లీషు, కొంతమందికి స్పానిష్, ఫ్రెంచ్, చైనీస్, ఇలాగా వెరైటీ ఆఫ్ లాంగ్వేజెస్ కూడా ఉన్నాయి. మరి ఇంత లాంగ్వేజ్ వేరియేషన్ ఉన్నప్పుడు మనం ఆర్గానిజంకి ఒక పేరు పెట్టామంటే లెట్స్ ఫర్ ఎగ్జాంపుల్ సో అండ్ సో నేమ్ ఎక్స్ అనే నేమ్ చెప్పామనుకోండి, అది ప్రపంచంలో ఆ ఎక్స్ అని చెప్పగానే అందరూ గుర్తించగలగాలి. సో అందుకని చెప్పేసి ఏం చేశారు అంటే ఒక సెట్ ఆఫ్ రూల్స్ రాశారు దీనికి కూడా. సో గ్రీక్ లేదా లాటిన్ నుంచి తీసుకొని సో అండ్ సో రూల్ అని చెప్పేసి ఫస్ట్ టైం వచ్చేసి గాస్పర్డ్ బాహిన్ అనే సైంటిస్టు ఈ బైనామియల్ నామిన్క్లేచర్ అనే దాన్ని స్టార్ట్ చేసినప్పటికీ ఎక్కువగా వాడింది మాత్రం ఏంటంటే లిన్నయస్ అనే సైంటిస్ట్. సో లిన్నయస్ అనే సైంటిస్ట్ ఆయన బుక్లో ఏం చేశారంటే ఈ వాడుక విధానాన్ని బైనామియల్ నామిన్క్లేచర్ అనే ఒక సెట్ ఆఫ్ రూల్ కలిగినటువంటి విధానాన్ని వాడడం బాగా స్టార్ట్ చేశారు. అప్పటి నుంచి పాపులర్ అయిపోయింది. ఇప్పుడు కూడా మనం పాటిస్తూనే ఉన్నాం. సో దీని గురించి ఇంకా ఎక్కువగా మనం తర్వాత మాట్లాడుకుందాం. ఏంటి బైనామియల్ నామిన్క్లేచర్ అంటే సింపుల్గా మాట్లాడితే ఒక పేరులో 2 పదాలు ఉంటాయి. సో వాటిని మనం ఫస్ట్ పదాన్ని జీనస్ అంటాం, రెండో పదాన్ని స్పీసీస్ అంటాం. జీనస్ అంటే ప్రజాతి, స్పీసీస్ అంటే జాతి. సో ఏదైనా కావచ్చు, ప్లాంట్ కావచ్చు, యానిమల్ కావచ్చు, బ్యాక్టీరియా కావచ్చు. సో 2 పదాలు కలిగినటువంటి
నేమ్ని మనం బైనామియల్ నామెన్క్లేచర్ విధానం ద్వారా పేర్లు పెట్టడం అనేది స్టార్ట్ చేస్తూ వస్తున్నాం. సో అజైడెరిక్టా ఇండికా దేని తాలూకా శాస్త్రీయనామం మీరే చెప్పాలి. రోజా సైనెన్సిస్ దేని తాలూకా శాస్త్రీయనామం మీరే చెప్పాలి. సో ఈ విధంగా జీనస్, స్పీసిస్, ఫస్ట్ వర్డ్ని జీనస్ అంటాం, సెకండ్ వర్డ్ని స్పీసిస్ అంటాం. దీని గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం అగైన్. ఓకే, ఇక్కడితో మనం ఏం చేద్దాం. సో నెక్స్ట్ సెషన్లో మనం టాక్సానమిక్ గ్రూప్స్ గురించి మాట్లాడదాం. సో సింపుల్గా చెప్పాలంటే ఇది స్టార్టింగ్ వన్. సో లేటర్ ఆన్ we go through the one by one lessons. So thank you very much.